హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే డెరిక్ అబ్రహాం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ ఆల్రెడీ 2018లో మలయాళం థియేటర్స్లో రిలీజ్ అయ్యి 40 క్రోర్స్ పైగా కలెక్ట్ చేసిందండి. ఇప్పుడు తెలుగులో ఆహా వాళ్ళు స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ ఓకే అని చెప్పాలండి. ఏదో మూవీ ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది తప్పితే మనకైతే అంత ఇంపాక్ట్ అయితే కలగలేదు. ఇక మూవీ స్టార్ట్ అవడం ఒక మంచి థ్రిల్లర్ లానే స్టార్ట్ అవుతుంది కానీ త్రూ అవుట్ ద మూవీ ఆ సస్పెన్స్ అయితే మెయింటైన్ చేయలేకపోయారు. మ్యాజిక్ అయితే కనపడలేదండి. జస్ట్ ఓకేష్గా వెళ్ళిపోయింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి డెరిక్ అబ్రహాం ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. తనకి ఫిలిప్ అనే తమ్ముడు ఉంటాడు. వాళ్ళ అయితే అమ్మ నాన్న చిన్నప్పుడే కోల్పోతారు. ఇదే టైంలో సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అది కూడా వర్షం కురిసిన రాత్రి మాత్రం హత్య జరుగుతుంది. సో ఆ కేసు అయితే మన హీరోకి చెప్తారు. ఇదే టైంలో ఫిలిప్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో చంపుతారు. ఆ హత్య కేసులో ఫిలిప్ని అయితే అరెస్ట్ చేస్తారు. బట్ ఆ హత్యలకు ఫిలిప్కి సంబంధం ఉందా లేదా, ఆ గర్ల్ ఫ్రెండ్ని చంపింది ఎవరు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే యాస్టీస్గా సిన్సియర్ ఆఫీసర్ రోల్ అయితే మమ్మట్టి గారు ఎరగదీసి పడేశారని చెప్పాలండి. అండ్ అలానే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కానీ, కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇవైతే చాలా బాగున్నాయి. కిమూల నెగిటివ్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ 30 మినిట్స్ అయితే స్టోరీకి పెద్దగా లింక్ ఉండదండి. ఏదో లాస్ట్లో చూపిస్తారు అంతే. ఫస్ట్ 30 మినిట్స్ స్ట్రీమ్ చేసినా పర్లేదు అనిపించింది. సో ఫస్ట్ అయితే ఒక థ్రిల్లర్ లాగా హత్యలాగా తీసుకెళ్తారు. తర్వాత అయితే వాళ్ళ తమ్ముడిని కాపాడడం ఇదంతా చూపిస్తూ ఉంటారు. అండ్ అలానే థ్రిల్స్ కానీ ట్విస్ట్లు కానీ చాలా లిమిటెడ్ అని చెప్పాలి. 1-2 ఉంటాయి అంతే. సో ఫస్ట్ 30 మినిట్స్లో అయితే బైబిల్ అంటారు, నాస్తికులు అంటారు, ఏదేదో చూపిస్తూ ఉంటారండి. సో ఫస్ట్ విలన్ని పట్టుకోవడం కూడా చాలా ఈజీగా పట్టేసుకుంటారు. సో ఫస్ట్ అరగంట తీసేస్తే తర్వాత అయితే కంప్లీట్గా న్యూ స్టోరీలా ఉంటుందండి. అండ్ అందులో కూడా ఫ్లాష్ బ్యాక్లో తనంతట తను ఒకటి కాల్చుకొని చనిపోతే హీరోని అంటారు ఎంట్రా బాబు, కొన్ని లాజిక్ లెస్ సీన్స్ అయితే చాలా పెట్టారు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలా సాగదీసుకుంటూ వెళ్ళి ఇంటర్వెల్ అయితే కొన్ని రివీల్ చేస్తారు. అప్పుడు అనిపిస్తుంది అన్నదమ్ముల మధ్య ఈ మాత్రం కోఆర్డినేషన్ అన్నా లేకపోతే అలా తమ్ముడు కొంచెం అన్నా చెప్పాలి కదా అన్నగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కొద్దిగా కిడ్నాప్ డ్రామా అయితే కొద్దిగా వర్కౌట్ అయిందండి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే కొన్ని సీన్స్ కోసం మాత్రం ఒకసారి అలా ట్రై చేయొచ్చండి, అంతే తప్పితే ఇంకేమీ లేదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.